శ్రీకాకుళం జిల్లాలో గిరిజనుల సంఖ్య గణనీయంగా ఉంది. గతంలో విభజనకు ముందు సీతంపేట ఐటీడీఏ నుండి గిరిజనులకి వారి సమస్యల పరిష్కారం కేంద్రంగా ఉండేది. అది మన్యం జిల్లాకి పోయిన తర్వాత ఇప్పుడు గిరిజనులకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వారి యొక్క ఇబ్బందులను తొలగించుకునేందుకు, వారికి ఆర్థిక సహాయం తదితర పరిపాలనా సంబంధమైనటువంటి విషయాల్లో ఐటీడీఏ లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 2 లక్షల మంది గిరిజనులు ఈ జిల్లాలో ఉన్నారు. తక్షణం ఐటీడీఏని మంజూరు చేసి ఇక్కడ మిలియాపూర్లో కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు గిరిజనులు కోరుకుంటున్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని కోరుతున్నాం. అలాగే గిరిజన ఉత్పత్తులకి గిట్టుబాటు ధరలు ఉండట్లేదు. జీసీసీ ఇంతకుముందు ఇంత సమర్థవంతంగా పనిచేయట్లేదు. దళాల దోపిడీకి గిరిజనులు గురవుతున్నారు. వారిని కాపాడడం కోసం వెంటనే గిరిజన కార్పొరేషన్కి నిధులు మంజూరు చేసి ఉత్పత్తులు కొనిపించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గిరిజన ప్రాంతంలో అటవీ హక్కులు ఇంతకుముందు ప్రభుత్వం రూపొందించిన అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇవ్వాల్సిన మేరకు ఇవ్వలేదు. వాటిని వెంటనే సర్వే జరిపి గ్రామ సభలు నిర్వహించి అటవీ హక్కులు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 191 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మత్స్యకారులు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. మత్స్యకారుల జీవన స్థితి చాలా అధ్వానంగా తయారైంది. కాలుష్యకారక పరిశ్రమలు తీర ప్రాంతంలో నెలకొల్పిన తర్వాత కాలుష్య జలాలన్నీ సముద్రంలో వెళ్ళడం వల్ల మత్స్య సంపద హరించుకుపోతుంది. దీనివల్ల మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటున్నాయి. వెంటనే ఆ కాలుష్యకారక పరిశ్రమల నుంచి వ్యర్థాలు సముద్రంలో కలవకుండా వాటిని శుద్ధి చేసి వదిలిపెట్టాల్సిన ఏర్పాటు చేయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మత్స్యకారులకి వేటకు సంబంధించిన జట్టీలు, హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేయాలి. వారికి వలలు ఇవ్వాలి, రుణ సదుపాయం కల్పించాలి, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలి. మత్స్యకారులకి అన్ని విధాలా ఆదుకోవాలి. అలాగే వారికి వేట సెలవు సమయంలో ఇచ్చే పరిహారాన్ని కూడా రెట్టింపు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మత్స్యకారులకి ఈ రోజున జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం కోసం ఈ చర్యలన్నీ సత్వరం చేపట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. Don't forget to like, subscribe and share the videos.